మరి ఆలోచన చేస్తే ఒకవేళ దావీదు జీవితం ఎలా ఉండేదో గతంలో, దావీదు జీవితం ఎలా జీవించేవాడో ప్రభులో, అట్టి అనుభవాన్ని బట్టి బహుశా దావీదు ఈ కీర్తన మొదటగా రాశాడండి. ఎంచేతంటే ఎంతోమంది మరి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనసుకు తెచ్చుకోరు, విన్నట్టుగా ఉంటారు కానీ వినరు, మరి తెలుసుకున్నట్టుగా ఉంటారు, ఏమాత్రం దాని గురించి అవగాహన ఉండదు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత యథాస్థితికైన వారు వెళ్ళిపోతూ ఉండొచ్చు. బహుశా దావీదు కూడా అలాంటి జీవితమే కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి ఒక విషయం చెప్తున్నాడంటే అది అతని జీవితంలో ఏదో ఒక అనుభవాన్ని చూపిస్తుందండి. దావీదు జీవితంలో కూడా చాలా అనుభవాలు ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే దావీదు బాల్యకాలంలో మహాభక్తుడండి. అందుకే తనకున్నటువంటి అన్నదమ్ములందరిలో కూడా కాబట్టి దావీదు చాలా ఉన్నతమైనటువంటి మరి పరిస్థితికి వచ్చాడు. అయితే ఎప్పుడు వచ్చాడు? యవ్వన దశకు వచ్చిన తర్వాత వచ్చాడు కావండి. కనుక దావీదు యొక్క భక్తి విషయంలో అతడు చేసిన కొన్ని కార్యాలు పట్టుకొని కీర్తన చెప్తున్నాడు. ఈ కీర్తన ధ్యానించేటప్పుడు మనం కూడా ఆలోచించాలి. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాం, లేక ఇప్పుడే ఎలాంటి పరిస్థితులు ఉన్నామో ఆలోచించుకుంటే ఒక ప్రశ్న మన మనసులో లెగుస్తుందండి. నిజమే కదా, నేను అలాగే కదా అని ఒక ఆలోచన కలుగుతుంది. ఆ ఆలోచన కలిగినప్పుడు మనము ప్రభువులో ఎలాగ ఉంటే మంచిదో, ఎలా ఉంటే మేలుకరంగా ఉంటుందో అనే మాటలు అక్కడ దావీదు చెప్తున్నాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, ఎవరైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్నట దివారాత్రులు కూడా, అంటే సమయం అనక అసమయం అనక కష్టపడడం, ఏవో పనులు చేయడం, ఇవన్నీ జరుగుతుంటుంటాయి. అలాగే దేవుని వాక్యం కూడా అంతకంటే సమయం అనక దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామంటే మనం ప్రభువుతో కలిసి మనం సహవాసాలు ఉన్నామని. వాక్యం చాలామంది ధ్యానిస్తామండి, రయ్యం చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్క రోజులో బైబిల్ గ్రంథం అంతా చదివేసిన మహానుభావులు కూడా ఉన్నారు, కానీ ఒక్క వాట మనసులో ఉండదు కదా. అయిపోరు అంటున్నారు, చదువుకుంటూ వెళ్ళిపోతుందని అర్థం కావట్లేదని అంటున్నారు. చదువుకుంటూ వెళ్ళిపోతే అర్థం కాదండి. దాన్ని ఒక్క క్షణం మనం ఆలోచించాల. ఆ వాక్యంలో కొన్ని విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. కనుక అవి మనం గమనించాలన్నమాట. గమనించి ఏ రీతిగా మనం వెళ్తున్నాం అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కనుక దావీదు రాసినటువంటి మంచి అనుభవం అయినటువంటి కీర్తన, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అనగా మహాభాగ్యవంతుడండి. భాగ్యవంతుడు అనగా ఇంకా మించినటువంటి ఎవరు లేరు. ఎంత భాగ్యవంతుడైనా ఈ లోకంలో ఉండవచ్చు, మరి తయారు కావచ్చు, ఏమనవచ్చు. కానీ ఎంత భాగ్యవంతుడైనా కానీ దేవుని రాజ్యాన్ని మరి కొనగలడా, సంపాదించుకోగలడా, ఏమండి దాంట్లో ప్రవేశించగలడా? చాలా కష్టం. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అతి సామాన్యులైన మనకి ఇచ్చినటువంటిది వాళ్ళకు దేవుడు ఇవ్వలేదు. భాగ్యవంతులకి ఆయన ఏ ఒక్క విధంగా కూడా ఏమి ఖర్చు పెట్టకుండానే పరలోక రాజ్యం మనకు దేవుడు మనం సొంతం చేస్తున్నాడు. యోహాను సువార్తలో 14 అంటాడు, నేనుండు స్థలంలో మీరు ఉండులాగన నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అంతేకాదు, నేను ఏ స్థలంలో ఉన్నానో అదే స్థలంలో మీరు ఉండులాగన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే తన తండ్రి సముఖంలో ఉన్నాడట. ఆయన కుడిపార్శ్వాన ఉన్నాడు. ఆయన కుడిపార్శ్వ నుండి ఆయన లోకమంతా కూడా కనుదృష్టి సంచరింపజేస్తూ ఉన్నాడు. ఏ భక్తులు ఎవరు ఎలా ఉన్నారు అని చూస్తున్నాడు. ఆయన చూసి దేవునితో సహవాసం కలిగిన వారు,
ఆయన గ్రంథంతో సహవాసం కలిగిన వారు వారి ఆనందాన్ని బట్టట చాలా ఆనందిస్తారటండి. ఆయన దేవరాత్రులు దాన్ని ధ్యానించి వారు ధన్యుడు అంటున్నాడు కదా. మరి అటువంటి వారికి పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధపరిచి ఆ రాజ్యంలో ప్రవేశించి ఉండటానికి, అదే కాకుండా ఆయన ఏ స్థలంలో కూర్చున్నాడో ఆ స్థలంలో, ఒక మినిస్టర్ గారు కూర్చున్న స్థలంలో మనం కూర్చునేవారండి, ఒక ఎమ్మెల్యే గారు కూర్చున్న స్థలంలో మనం కూర్చునేవారు, ఒక కలెక్టర్ గారు కూర్చున్న స్థానంలో మనం కూర్చునేవారు, ఒక అధికారి నాటి స్థానంలో మనం ఉండడానికి వీలు లేదు. ఏం చేతంటే కొన్ని నిబంధనలు, కొన్ని అధికారాలు ఉంటాయి, దాన్ని బట్టి ఉండాలన్నమాట. కానీ మనకి ఏ అధికారం ఉందని దేవుడు నాతో పాటుగా నేను ఏ స్థలంలో కూర్చున్నానో అక్కడే మీరు కూడా నాతో ఉంటారు అన్నాడంటే ఎంత అదృష్టం అన్నమాట. అది ఎవరికి దొరుకుతుంది? ఎవరికి ఆ యోగ్యత దొరకదు. ఏమంటే చాలా గుళ్ళల్లోకి మనం తిరిగాం, అందరిలాగా నేరుగా గుళ్ళోకి వెళ్ళిపోవటం ఉందా? మనకంటే ముందు విఐపీలు ఉంటారండి అక్కడ, మనకంటే ముందు ధనవంతులు ఉంటారు, మనకంటే ముందు గొప్పవారు ఉంటారు. వాళ్ళకి కలిగే దర్శనం మనకు ఉండదు. నాకు చాలా అనుభవం. తిరుపతి వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళేవాళ్ళు, ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఏంటండి ఆ టిక్కెట్ తీసుకుని గంటలు అందరూ కూర్చోవాలా. తీరా గేటుని తీసిన తర్వాత, గేటు తీసాక ఏమండి సాలలో కట్టిన పశువులు అన్నీ వెళ్ళిపోతారు అందరూ ఆ గేటు దిగానే ఆ దర్శనానికి. ఆ దర్శనం ఎలాగా ఇలాగ వెళ్ళిపోవడమే, నిలబట్టడానికి కూడా ఉండదు. ఇలాగ అనుకుంటే వెళ్ళిపోయేవారు అంతే. కొంతమంది పెద్దవారు ఉన్నారు కదా, వాళ్ళు కాస్తంత లోపలికి వెళ్ళి సవినయంగా దండం పెట్టుకుని వెళ్ళేవారు. వాళ్ళు కనీసం ఈ లోకంలో ఒక బొమ్మ ముందు, ఒక విగ్రహం ముందు నిలబడి ఆ విగ్రహానికి దండం పెడతానికే సమయం లేదు కదా. దేవుని పరలోక రాజ్యం చేరాలంటే అంత తేలిక వస్తుందా మనకి? ఆలోచించండి. అయితే ఆ పరలోక రాజ్యం మనం స్వతంత్రించుకోవటానికి దేవుడు మనకి ఒక దైవ విద్య నేర్పిస్తున్నాడు. ప్రతి ఆదివారం అయినా, ఏ కూటాల్లో అయినా, ఏ కొడుకుల్లో అయినా మరి మనం అటెండ్ అయ్యి వెళ్ళి ఆ వాక్యాన్ని సంపూర్ణంగా ఆలకించి అంగీకరించి ఒక మంచి నిర్ణయం మనం తీసుకున్నప్పుడు తప్పనిసరిగా పరలోక రాజ్యం మనకు చేరేటటువంటి భాగ్యము, లేదా చేర్చుకునే భాగ్యం ఆయనే మనకి ఇస్తున్నాడు. ఇక్కడ చూస్తుంటే అంత భయంకర పరిస్థితిగా ఉంది. మరి అంత గొప్ప రాజ్యం దేవుడు మనకి ఇస్తున్నాడంటే మనం దేవుని దృష్టిలో ఉండవలసినటువంటి నడుచుకోవాల్సినటువంటి నడవడికను కోసి దావీదు చెప్తున్నాడు. మొట్టమొదటిగా అంటున్నాడు 3 విషయాలు. దుష్టుల ఆలోచన చెప్పిన నడవద్దు, పాపుల మార్గాన నిలవద్దు, అపహాసం కూర్చున్న చోట ఏమాత్రం కూర్చోవద్దు. చాలామంది అపహాసాలు చేస్తారు, ఎల్లకొలం ఆడతారు, భుజాలు ఎగిరించుకుంటూ నవ్వుతూ కొన్ని జోక్స్ చేస్తుంటుంటారండి అపహాసకులు. వాళ్ళ దగ్గర అసలు కూర్చోవద్దు అంటున్నాడు దేవుడు. ఇందులో వాళ్ళు అపహాసం చేస్తారు. మనం వాళ్ళ మధ్యకి వెళ్ళామనుకోండి, మన తెలుసు మన నిజమైన దేవుడిని ప్రణాళికలో ఉన్నాం, యేసుప్రభుని చాలా గొప్ప దేవుడు, మంచివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు సంగతి వాళ్ళకి తెలుసు. మనం వెళ్ళేసరికి ఏమంటారంటే అయ్యో దైవభక్తులు వచ్చారు బాబు, పరిశుద్ధులు వచ్చారు, చూడండి ఎంత ఉన్నారు మన మీద, మనం ఎలా ఉన్నాం, ఇలా ఎలా కోలాలి. నిజంగా వాళ్ళు దైవభక్తులు అని చెప్పేటటువంటి ఆలోచన కాదు వాళ్ళది, ఒక ఎలాకోలం చేసేటటువంటి మాట. అటువంటి వారి దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు, అటువంటి వారితో సాంగత్యం చేయొద్దు అసలు అంటున్నాడు. రెండవది పాపుల మార్గాన్ని, పాపం చేసేటువంటి వాళ్ళు. పాపులు అంటే ఎవరు భయంకరంగా ఏదో చేస్తే పాపం కాదు. ప్రార్థన ఎవరైతే సరిగా చేయరో వాళ్ళతో సాంగత్యం కలిగి ఉంటుంది. ఏం చేత వచ్చినాడు సూర్యబాబు, పాపులతో సాంగత్యం కలుగుద్ది అంటున్నాడు. పాపులు అంటే ఎవరంటే సమూయేలు గ్రంథం చెప్పాడు, ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయని వాడే పాపి. ఎవరు ప్రార్థన చేయరో వాళ్ళు పాపులు, ఇంకా అందులో అనుమానం లేదు. కనుక ఎవరితో సాంగత్యం చేయకూడదు ఇప్పుడు? ఎవరా పాపులు? ప్రార్థన
ఏం చేతంటే వాళ్ళు ప్రార్థన చేయని పరిస్థితి గమనిస్తే, ఓహో మనం ఈ మాత్రం చేసుకుంటే సరిపోద్ది కదా అనే మనసు మనలో పెడతారు దుష్టుడు. కనుక పాపము అనేది చాలా భయంకర పరిస్థితి. అది సమస్త జనావళిని కూడా కొరకు పొంచి ఉంటుంది పాపం అండి. పాపం ఎప్పుడు కూడా పొంచే ఉంటుంది. అందుకని నీ పాపం నిన్ను విడిచిపెట్టదన్నాడు. కొన్ని తరాలు గడుస్తున్నా కానీ పాపాన్ని బట్టి, ఆ పితరులు చేసిన పాపాన్ని బట్టి పిల్లల తరతరాలకి కూడా అవమానకరమైనటువంటి ఆ సందర్భాలు జరిగే పరిస్థితికి కుటుంబాలు కూడా వెళ్ళిపోతుంటాయి. చాలా వేదనకరమైన పరిస్థితులు వెళ్ళిపోతాయి. చాలా శోధనలు, చాలా భయంకర తెగుళ్ళు, వ్యాధులు, రోగాలు ఇవన్నీ కూడా మనం చూస్తే చెప్తున్నాడండి. నిర్గమకాండంలో పితరులు వారు చేసిన పాపంలో వారి తర్వాత వారి పిల్లలు అనుభవిస్తారట. ఏమాత్రం ఎక్కడికైనా ఆస్తి సంపాదించి వెళ్ళిపోయాం మన బిడ్డలకి, పాపం కూడా సంపాదించాం మనం. ఆస్తి అనుభవించడానికి ఎంత హక్కుదారులో, పాపం కూడా అనుభవించడానికి కూడా అంతే హక్కుదారులు. ఒకవేళ పాపం నాకెందుకు పక్కకు పో అంటే విడవదు అది. పాపం మనం విడిచిపెట్టి వెళ్ళాలంటే మనము యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబడాల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలండి. రక్తంలో కడగబడకుండా మనం శుద్ధి కాలేం. ఒక దెబ్బ తగిలిందండి, ఏదో ఒక గాయం అయిపోయింది, డాక్టర్కి వెళ్తాం, అవ్వ చాలా బ్లడ్ కలిపోతున్నాయా, ఎంత దూది పెట్టేసేసి గవ్వ ఎంత పొట్టు చుట్టేస్తాడా, ఎటుబడి చేయటం అలాగా. నిజమైన డాక్టర్ ఏం చేస్తాడంటే దాన్ని పరిశీలించి ఆ గాయం ఎలా అవుతాయని అని ఆలోచించి అది జరిగినటువంటి ఆ యొక్క పుండుని బట్టి దాని మీద ఉన్న మురికంతటిని కూడా ముందు తీసేస్తాడు. ఒక దగ్గర ద్రావకం పోసి ఆ గాయం అంతా కడిగేస్తాడండి. మనకు చాలా బాధ కలుగుతుంది. కేకలు వేస్తారు, గెంతులు వేస్తారు, పారిపోవడానికి ప్రయత్నం చేస్తారండి. కానీ నలుగురు పట్టుకొని ఆ వైద్యుడు సరిగ్గా దాన్ని కడిగి శుభ్రం చేసేలాగా ఎంత బాధ అతను భరించినా కానీ ఇలా బలవంతంగా పట్టుకొని ఆ గాయాన్ని కడిగిస్తారు. ఏం చేతంటే అలా బలవంతంగా పట్టుకుని గాయాన్ని కడిగించకపోతే ఆ మళ్ళీ అందులో ఉండి ఆ గాయం తగ్గకుండా లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఆ యొక్క అవయవాన్ని అంతా కూడా పాడు చేస్తుంది అన్నమాట. అందుకే వైద్యులు కనికరం లేదా, జాలి లేదా, దయ లేదా వాళ్ళకి. అమ్మో 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 ఆ పిల్లోడు అరుస్తున్నా సరే అంత బలవంతంగా తోమేస్తున్నాడని మనం అనుకుంటామండి. లేదు, ఆ పిల్లవాడు ఆ గాయం బాగుపడాలంటే వాడు ఓర్చుకోవాల్సిందే. అన్ని ట్రీట్మెంట్స్కి మరి మత్తు మందు అనేది వాడరు, తిమిరేది వాడరు అండి, వాడకూడదు. ఆ వైద్యుడు తెలుస్తుంది. కానీ ఆ బాధ అనుభవిస్తున్నాం మనం. పాపం అది, పాపం మన అంత బాధ పెడుతుంది. అంటే పాపం ఆ వైద్యుడు చేసే వైద్యం ద్వారా కాదు ఆ పాపం, ఆ యొక్క బాధ పాపం చేసాం, పాపం ద్వారా అది కడిగింది. ఈ పాపం ద్వారా కడిగింది కనుక బాధ అనుభవించాలి మనం, తప్పదండి అది. ఆ బాధ ఎంత అనుభవించి వస్తుంది మనం. అలాంటి బాధ, ఇబ్బంది, కష్టాలు మన జీవితంలో రాకుండా ఉండాలంటే పాపం జోలికి మనం వెళ్ళకూడదు. ఆ పాపం వెళ్ళకూడదని యేసుప్రభువుని ఒప్పుకొని విడిచిపెట్టి అవన్నీ కూడా ప్రక్కన పెట్టి దేవుని మీద నమ్మకం ఉంచి ప్రభుల్లో జీవించటానికి మారు మనసు పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మను నేర్పించేటి బోధలోకి మనం వెళ్తున్నాం. అప్పుడు అంటే పరిశుద్ధంగా జీవించే బోధనకు వచ్చి పరిశుద్ధాత్ముడు బోధిస్తున్న ఆ బోధలోకి వెళ్ళేటప్పుడు ఏదైనా పాపం ఉన్నప్పుడు జ్ఞాపం చేసినప్పుడు అది అక్కడే విడిచిపెట్టి ప్రభువుని మనం చేరుకోవాలి. అప్పుడు మారు మనసు పొంది రక్షణ పొంది ప్రభు బిడ్డగా జీవిస్తాం. మంచిది. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను కన్నప్పుడు ఆ బిడ్డలను చాలా జాగ్రత్తగా పెంచుతారండి. వాళ్ళు అల్లరి చేస్తే, ఇసుపోస్తే కొడతారు. ఆ కొట్టడంలో గాయం కూడా అవుతుంది. అయినా మళ్ళీ ప్రేమతో తీసుకుని ఆ గాయాన్ని కట్టి వాళ్ళకు సరైనటువంటి మంచి సదుపాయం చేసి మంచి జీవితంలో వారిని నడిపించి మంచి ప్రయోజకులు అవ్వాలా, నా పిల్లలు నాకంటే గొప్పవారు అవ్వాలా అనేటువంటి ఆలోచన ప్రతి వారు కలిగి ఉంటారండి. కానీ పొరపాటు చేసి ఏం చేస్తున్నారు,
హెచ్చరిస్తున్నారు, కొడుతున్నారు, వాళ్ళు బాధ పెడుతున్నారు. వాళ్ళని ఏం చేతంటే ప్రేమ లేక కాదు, ప్రేమ ఉన్నది. వారు చేసేటువంటి కొన్ని వారికి వ్యతిరేకమైనటువంటి పనులు బట్టి చిన్న చిన్న కారణాలు పాపానికి. సరే, ప్రభులోకి వచ్చాం, బాప్తిసం పొందాం, మారు మనసు పొందాం, ప్రభులో బ్రతుకుతున్నాం. అయినను మళ్ళా ఏం చేస్తామండి? వెనుక తట్టు చూడకుండా ఉంటారు. ఎవరు వెనుక తట్టు చూడకుండా ఉంటారు? లూకా సువార్తలో అంటాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూసేవాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. అంటే నేను ఇంకా ఒప్పుకోడు నా కుమారుడుగా కుమార్తెగా. కొన్నిసార్లు మనం వెనక్కి చూస్తామండి, లోక వైపు చూస్తాం, లోక ఆస్తుల వైపు చూస్తూ ఉంటాం, లోక నైజాలు మనం చూస్తుంటాం, లోక పరిస్థితులు మనం చూస్తాం. అందాలు ఆకర్షించుకునేలా ఉంటుంటాయి. అవన్నీ కూడా కొన్ని సువాసన కలిగిన ద్రవ్యాలు మనం ఆకర్షించుకుంటాయి. అందులో ఏముందంటే పాపం కూడా ఉంటుంది అందులో. కనుక దేవుని వాక్యాన్ని బట్టి మనం చూసినప్పుడు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచనకు నడువక పాపుల మార్గాన మీరు ఒక అపహాసం కూర్చున్నట్టు కూర్చోండక. అలా కూర్చోకుండా ఉన్నప్పుడే వాటన్నిటికీ మనం దూరం అవుతామండి. ఏమండి, అంత దూరం అయ్యి ప్రభువుకు చేరువ అయిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయరండి. మైక్ వెంటనే ఆ సేవకులు ఇచ్చి వాళ్ళని ఆడుకోండి ప్రార్థన చేస్తారని అనుకునే నేను ప్రార్థన చేయనా? ఎందుకు మరి? ప్రార్థన అనగానే ఆసక్తి గడికి ముందుకిచ్చి మైక్ లాక్కు నువ్వు కాదు నేను చేస్తాను ప్రార్థన ఇలా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రార్థన చేయమని వెంటనే దానికోసం మనకు వండుకోకూడదు. ఎటువైలో కూడా సమూయేలు గ్రంథం అంటాడు, ప్రార్థన చేయని వాడే పాపము చేసేవాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా చేసే పాపం ఏంటంటే ప్రార్థన చేయకపోవడం. చాలామంది ప్రార్థన చేయరండి. వాళ్ళు ఇప్పుడు తలంపు వస్తే ఆలోచిస్తాను ప్రార్థన. కనుక ప్రార్థన చేయకపోవడం పాపము కనుక దాని దేవుడు ఆ జీవితాన్ని నిషేధిస్తున్నాడు. మనం పాపం చేయకుండా మరి ఉండాలంటే పాపానికి మనం దూరంగా మనం తీసుకొచ్చి ప్రభువుకు దగ్గరగా నడిపించేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని వాక్యం మనం ధ్యానిస్తేట పాపంలోంచి మనల్ని దూరంగా తీసుకొచ్చి ప్రభువుకి చేరువ చేస్తుంది దేవుని వాక్యం. అందుకంటున్నాడు ఆ వాక్యాన్ని ఆనందముగా మనం ధ్యానం చేయలేట. ఆయన ధర్మశాస్త్ర గ్రంథమునందు ఆనందించేవాడు ధన్యుడు. అసలు నిజమైనటువంటి మరి గొప్ప భాగ్యవంతుడు ఎవరంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు కూడా ధ్యానించేవాడు. సమయం దొరికితే ఏవో పుస్తకాలు తిరగడం కాదు, సమయం దొరికితే ఏవో కౌరులు చెప్పుకోవడం కాదు, సమయం దొరికితే ఏవో ఎక్కడికక్కడ తిరిగి వద్దామని కాదు. ఒక సమయాన్ని మనం దేవునితో గడపటానికి ఏర్పాటు చేసుకోవాలి. ఆ సమయం కొరకు చూడాలి. ఎప్పుడు నా దేవుని వాక్యంతో గడపటానికి ప్రభువా నాకు సమయాన్ని అనుగ్రహిస్తావు, సమయాన్ని నాకు అనుగ్రహిస్తావు. 102వ కీర్తనలో దావీదు అంటాడు, నేను అడవిలో గూడబాతును పోలి ఉన్నాను అంటాడండి. అడవిలో గూడబాతును పోలి ఉన్నాను. ఈ గూడబాతు చాలా క్రూరమైన పక్షి. చాలాసార్లు చెప్తాను మీకు, చాలా క్రూరమైంది. అయితే దానిలో ఒక లక్షణం ఉంది. ఎంత క్రూరత్వంగా వెళ్ళినా కానీ అదట ఆకాశపు వర్ష జలము తప్ప ఎక్కడ ఏ నీళ్లు తాగదట్టినది. ఏ గోతులో కానీ, ఏ చెరువులో కానీ, ఏ నూతులో కానీ, ఏ కాలువలో కానీ, ఏ నదుల్లో కానీ ఎక్కడ నీరు తాగదట్టినది. ఆకాశంలో వర్షం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ నీళ్ళు తాగుతుందట. అది చాలా ప్రయాణం చేస్తుందట. దేని కొరకు? ఆకాశపు నీరు ఎక్కడ వర్షం పడుతుంది ఆ ప్రాంతంకి వెళ్ళిపోతుందట. ఆ నీళ్ళే తాగుతుంది, వేరే నీళ్ళు ఏమి తాగవు. ఎంత క్రూరత్వంగా ఉన్నా, ఎంత మత్స్య లక్షణం ఉన్నది ఆకాశం నీళ్లు తాగే లక్షణం. మనం ఎలా ప్రవర్తిస్తే ఎలా ఉంటున్నాం? ఒకవేళ మన మంచివారు అనిపించుకోవాలంటే దేవుని వాక్యాన్ని బట్టే. ఆ దేవుని వాక్యం కొరకు మనం ఆశపడాల, తృష్ణ కలిగి ఉండాలండి. పరిపూర్ణమైన సమర్పణతో దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు, దివారాత్రులు అంత గడిపే అలవాటు ఉండాలి. అలాగా అలవాటు ఉన్నటువంటి కుటుంబాన్ని అంటున్నాడు, అతడు
ఆకు వాడక అతడు ఆకు వాడక తన కాలమందు ఫలించి చెట్టు వలె ఉంటాడట. అతడు ఏది చేద్దాం అనుకుంటాడో అదంతా సఫలమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా సఫలమేటండి. ఒకసారి ఒక పొలం చేసుకుని ఆయన అన్నాడు, పండుగట్టుకు పండించుకోండి అండి. ప్రతి ఏటా కూడా దాదాపుగా ఒక 50,000 రూపాయలు అప్పు అయిపోయినండి. ఎంత అలా పండించిన దానికి అలా సరిపోయినట్టు ఉండేదండి. ఒక దమ్మిడి మిగిలిది కదండి, అప్పుడు మిగిలి తీసుకొచ్చి మానేశానండి. అయితే ఒక ఆలోచన వచ్చింది, ఏమని, ఏ ఫోన్లో చిన్నగా నా మట్టుకు నేను కొంత ఆ మొక్కలాగా సరి చేసుకుని కొన్ని విత్తనాలు చల్దాం అని అనుకుని అలా చేస్తాడట. మళ్ళీ దాని జోలికి వెళ్ళదట, మళ్ళీ ఆ పొలం జోలికి వెళ్ళదటండి. ఇక ఎప్పుడు వెళ్ళాడంటే అది ఎదిగాక మూవ్ వేస్తాయి కదా, అప్పుడు వెళ్ళి చూసాడట. చాకరీ చేస్తేనేమో అలాగైంది, ఏమీ లేకుండా ఎలా చేస్తే దేవుడు నాకు ఈ యొక్క మనిషి మొలకలు ఇచ్చాడు అని దేవుని మహిమపరచలేటండి. అతను అనుకున్నంత కాకపోయినా కొంతైనా ఆయనకు సహాయము ఏ పెట్టుబడి పెట్టకుండా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా కష్టపడేవాడటండి. ఇసుక వచ్చి ఒక సంవత్సరం మానేసేటట. ఏదో అలాంటి తప్పగా వేసినటువంటి విత్తనాలు మొలిచి చక్కటి ధాన్యాన్ని చాలా సంతోషించాడు. దేవుని కోసం భాగం దేవునికి ఇవ్వాలి కదా, దేవుని కోసం భాగం దేవునికి ఇచ్చినట్టండి. ప్రభుని మహింపరిచాడు, ప్రభుని ఆశ్రయించాడు అతను చక్కగా. ఆ తర్వాత మళ్ళీ యథాప్రకారంగా పొలాలు వర్షాలిపోయాడు. దేవుడు అప్పుడు కూడా అధికముగా ఆస్వాదించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందండి, దేవునితో మనం సాంగత్యం గడుపుతూ ఉన్నప్పుడు అతడు నీటి కాలువలను నాటబడినటువంటి ఆ చెట్టు వలె ఆకు వాడకుండా ఏమండి ఫలాలు చక్కటి ఫలాలు ఇస్తూ ఆ చెట్టు ఎలా ఫలిస్తుందో దేవుని వాక్యంలో జీవితం అలాగే ఫలిస్తుంది. కొద్దిగానే కనిపిస్తాం మనం, కానీ మన వెనకాల దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి భాగ్యం మనకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పంట సమృద్ధిగా పడింది. అప్పుడు కుమార్తె వివాహం చేయాలని 4 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాడు. డబ్బులు సరిగా ఉండట్లేదని కొంత, మంచి వరుడు దొరకట్లేదని కొంత అలాగలాగా చేశాడు. సరే, మంచి వరుడు దొరికాడట. మంచి వరుడు దొరికాడు, పెళ్లి చేద్దాం అంతటికి ఆ సంవత్సరము అతను మానేశాడు. ఏదో నామకార్థంగా కథ విత్తనాలు చల్లాడు, అది కొంత పంట ఇచ్చేసింది. ఆ పంటట అన్నీ ఇచ్చేగా రెండోసారి పంట పండించుకోవటానికి కావాల్సిన పెట్టుబడి ఈ పంట తెచ్చిందట. ఎంత అదృష్టం! దేవుని స్తోత్రం చెప్పాలి. ఈ మాట వెంటనే దేవుని స్తోత్రం చెప్పినప్పుడు అది మన జీవితంలో దేవుడు మనకి ఫలింపజేస్తాడు. కనుక ఎంత మరి ఆశ్చర్యము! ఆ పంట రెండో పంట మనకి ఊడ్చుకోవటానికి ఏదో నామకార్థంగా వేసిన పంట ఎంత ఉపయోగానికి వచ్చేస్తుంది అంటే అప్పుడు అతను ప్రార్థన చేసాడు. అతను దేవుని వాక్యాన్ని బట్టి వాక్యం విని, నేను ప్రార్థన చేయకే గతంలో నేను ప్రార్థన చేసేవాడిని కాదు, అలాంటప్పగా చేసేవాడిని అని చెప్పి మార్చుకొని ఎప్పుడైతే దైవ సన్నిధికి వెళ్ళి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడో, కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రార్థన ఫలింపు ఆ సంవత్సరం పండినటువంటి పంట చాలా విస్తారంగా పండిదటండి. చక్కగా కుమార్తె వివాహం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమి కొరత రానివాడు, ఏమీ తక్కువగా అనవాడండి. మనమే అనేక సమస్యలు తెచ్చుకొని ఇబ్బంది పడి బాధపడి ఏంటి నా జీవితం అని ప్రశ్నించుకుంటాం తప్ప అసలు నా జీవితం ప్రభుతో ఎలా ఉంది అనేది మనకి తెలిసి రాదు. మనం అది గమనించాలి. ప్రభుతో నేను ఎలా జీవిస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడే యెహోవా సన్నిధికి నువ్వు పోయేటప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళడం మన ప్రవర్తన కూడా ఎలా ఉన్నది.
ఎలాగెళ్తున్నాం దేవుని సన్నిధికి, ఏం అర్పిస్తున్నాం దేవునికి, మనం ఎలాంటి ఫలాలు దేవునికి మనం అర్పిస్తున్నాం. మంచిది, పలానా ఫలం పట్టుకెళ్ళని కొనుక్కునైనా పట్టుకుని వస్తాం, మంచిదే, ఫలాలు ఇచ్చాం మనం. కానీ అసలైన ఫలాలు ఏంటి చేసినా, అసలైన ఫలాలు దేవుని వాక్యంలో మనం జ్ఞాపం చేసుకుందాం. గలతీలకు రాసిన పత్రిక, దేవుడు అసలే ఫలాలు ఇక్కడ రాయబడ్డే ఆ సంగతులు మనం జ్ఞాపం చేసుకుందాం. 22వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మ ఫలము ఏమనగా, అండ్ మనం ఈ లోకంలో ఫలించాం, దేవుడు ఫలాలు ఇచ్చాడు, అభివృద్ధిని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, దేవునికి ఇచ్చాం. మరి దేవునికి ఇచ్చాం, మన జీవితంలో మన జీవిత విధానాన్ని దేవునికి ఎలా ఇవ్వగలిగాం ఆలోచించాలండి. ఆదాముకి 2 బిడ్డలు, ఒక అతను కయ్యను, ఒక అతను ఎవరండి, ఎప్పుడో తీసాం ఇప్పుడు బాగుండిపోతున్నారు. ఆదాముకి ఎంతమంది కుమారులు? 2. పెద్దవాడు కయ్యను, రెండోవాడు హేబేలు. మర్చిపోతున్నారండి, ఏదైనా మర్చిపోరు, ఏది మర్చిపోం. ఎక్కడ ఆస్తులు తగదు, ఎక్కడ వచ్చిందో చూస్తాం వాటి సంగతిని. అది 50 సంవత్సరాలు అయిపోయినా సరే ఎవరైనా పలకించారనుకోండి, ఇంకా నాలో పోయిందనుకుంటున్నావా, నేను ఊరుకొని ఈరోజు కూడా అంటారు. 50 సంవత్సరాలు అయిపోయినా పగపోవాలి, చూసారా, అలా ఉంటుంది భక్తి. ఆదాముకి 2 కుమారులు, మొదటివాడు కయ్యను, రెండోవాడు హేబేలు. మొదటివాడికి చాలా ఆస్తి ఉన్నది, మంచి పొలాలు ఉన్నాయి, దేవుని కూడా చాలా చక్కగా ఇస్తున్నాడు. కానీ వాడిలో ఒక అసూయ ఉంది, ఒక దురాలోచన ఉంది, ఒక చెడు తలంపు ఉంది, చెడు విధానతలో ఉంది. అతను పట్టుకొస్తున్నాడు యెహోవాకి కానుక, అలాగే హేబేలు కూడా పట్టుకొస్తున్నాడు. అయితే దేవుడు ఒక మాట రాస్తాడు అక్కడ, యెహోవా హేబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించలేదు అంటారు. అందుకని కోపం వచ్చింది కయ్యనుకి. దేవుడు అడుగుతున్నాడు, కయ్యను నేను ఎందుకు కోపమించుకుంటున్నావు అని అడుగుతున్నాడు. ఎందుకు కోపమించుకున్నాడు? దేవుని వాక్య విధానం, దేవునితో సహవాసం, దేవునితో కలిసి ఉండే జీవితం అతనికి తెలియదు. దానికోసం తెలుసుకోవడం ప్రయాసపడలేదు. ఏదో దేవుడు ఇచ్చేస్తున్నా, పండించేస్తాను, దేవునికి ఇచ్చేస్తాను అనుకుని తన మూర్ఖత్వంతో నడుచుకుంటూ ఒక రోజున తమ్ముడిని కూడా చంపేశాడండి. అంటే సహోదరుడి పట్ల ప్రేమ, అభిమానాన్ని వాళ్ళలో లేవు. వాక్యము ఎవరైతే ఎనసొంపుగా వింటారో వారిలో ప్రేమ సంతరిస్తుందండి, ప్రేమ చోటు చేసుకుంటారు. పొద్దున్న 1కి ప్రార్థన చేయటానికి వెళ్ళాను, మందిరానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయటానికి వెళ్ళాం. మొన్నే భర్త చనిపోయాడు, చనిపోతే ప్రార్థించుద్దాం. మొన్నసారి వెళ్ళేటప్పటికి మరి పిలిచిన వారు పలకలేదు, అక్కడ ఉన్నారో లేదు తెల్లలేదు నాకు. సరే ప్రార్థన చేద్దామని వెళ్ళామండి. ఎందుకంటే నాకున్న అలవాటు ఏంటంటే ఎవరికైనా సరే ప్రార్థన చేసి రావాలా, వారి కోసం ప్రార్థన చేయాలి. ఏదో గుళ్ళోకి వచ్చేస్తే వాళ్ళు ఏదో కారు పంపిణీ చేస్తే తీసుకోవడం కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ప్రార్థన చేసి వారిని బలపరచాలి అనేది నా యొక్క ఆశ ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు చెబితే ఎప్పటికైనా వారిలో ఆ మాటలు పనిచేస్తాయి, ఎప్పటికైనా పనిచేస్తాయి. కనుక ఈ ప్రేమ అంటూ తెలియక, సహోదర ప్రేమ తెలియక కయ్యను తన యొక్క తమ్ముని చంపేస్తాడు. ఉదయం నేను ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఈ మాట నాకు ఆవిడ చెప్తుంటే ఆ మాట జ్ఞాపకం వచ్చింది. ఆవిడ ఉన్నారే, వాళ్ళ మరిది గారు ఉన్నారండి. ఆ అన్నగారు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయన దగ్గర ఉన్నాడు, ఈవిడే దగ్గర ఉండేది, వాళ్ళ చిన్నాన్నగారి దగ్గర ఉండేవారు. అయితే చాలా అన్యాయంతో ఉంటారండి. వాళ్ళ తమ్ముడు గారట, చనిపోయిన తమ్ముడు గారు ఆయన పేరు, ఆయన ఉద్యోగం చేసుకుంటున్నారు, భార్య ఇద్దరు కూడా ఉద్యోగం చేసుకున్నారట అండి. మంచి ఆస్తి కుర్రాట వాళ్ళు. అయితే ఆ కుర్రాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు.
వీళ్ళ మంగళ్ళు ఆ సెట్టిబల్లి అమ్మాయిని చేసుకున్నాడని వీళ్ళకి చాలా ఆస్తి ఉండేదట. ఇప్పుడు కొంచెం తగ్గిపోరు కానీ చాలా ఆస్తి ఆవిడ చెప్తుంది. చాలా ఆస్తి ఉండేదండి. ఒక్క మాట చెప్తే ఆశ్చర్యపోతారు. మా మామయ్య గారు తండ్రి గారు గుర్రం మీద వెళ్ళేవారండి. గుర్రం వెళ్ళేవారట. పూర్వకాలంలో గుర్రం వెళ్తానంటే ఆ యొక్క డ్రెస్సు, ఆ విధానం అంతా కూడా చాలా ఆశ్చర్యం. ఆ గుర్రం వెళ్తున్న అందరూ ఆశ్చర్యపోయి చూసుకోరటండి. అలాగా అంటే అంత ఆస్తివంతుడు ఆయన, అంత ఆస్తివంతుడు. అయితే మనిషి అతని ఆస్తి రోజు కొంతమంది పంచుకున్నారు. అయితే ఆ చనిపోయిన కుమారుడికి ఇద్దరు కుమారులు కూడా మరి చాలా ప్రేమ గలవారు. నిజంగా చనిపోయిన తర్వాత ఆస్తులు కనుక పంపకాలకు వస్తే కాసు కూర్చుంటారు. నాకు తెలుసుండి కాసు కూర్చుంటారండి. ఇది ఎవరికైనా పోతుందా ఏంటి, ఇది ఏంటి, ఎలా రాస్తారు ఏంటి, ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసేసుకుంటారన్నమాట. ప్లాన్ చేసుకుంటారండి. ఈ ప్లాన్ ప్రకారం వెళ్తా ప్రయత్నం చేస్తారు చాలామంది. బహుశా అప్పుడు అలాంటి ప్లాన్ జరిగి ఉండదు. కానీ ఈ కుటుంబాలట చాలా చక్కగా అమ్మాయి చెప్తుందండి. మా మరిది గారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న మా మామయ్య గారు అండి బయటకు పోమన్నాడండి. 7 సంవత్సరాలతో ముఖం చూడలేదండి. ఎవ్వల కార్యక్రమం సరే ఎవరినైనా పిలవండి, వాడిని మాత్రం పిల్లకని చెప్పిపోవడానికి అంతలా గిరిగిస్తే. అంతే చాలామందికి బాధే కదా, ఎవరిని చేసుకుని అలా బాధే. ఏమైనప్పటికీ గిరిగిసేటలాగా 7 సంవత్సరాలు అయిపోయింది కూడా. అయితే ఇప్పుడు మరి ఆయన చనిపోయాడు కదా, ఇతను ఒక్కడే వారసుడు, ఇతను ఒక్కడే. అన్నగారు చనిపోయాడు. మరి బాబాయ్ ఏంట్రా మరి ఏంటి సంగతి, ఏం చేద్దాం అని అడిగాడట. అది చిన్నాన్నగారు, తండ్రి లేడు, చిన్నాన్నగారు ఉన్నారు. అడిగితే అదే చిన్నాన్న అలా అడుగుతున్నావు, నాకేం అవసరం లేదు తెలిసిన. అన్నయ్య పిల్ల అనాథలుగా ఉంటారా? అన్నయ్య పిల్ల అనాథలు అవటానికి లేదు. భోజనాలాగా అనాథగా ఉంటుందా? లేదు. నాకు రావాల్సినంత ఆస్తి అంతా కూడా వాళ్ళకి ఇచ్చే. దేవునికి స్తోత్రం. ఎవరిని చెప్తారండి, ఎవరిని చెప్తారు? నిజంగా చాలా ఆశ్చర్యవేస్తుందండి. ఆ తమ్ముడు అన్నాడట, అబ్బే నాకొద్దు, వదిన నాకొద్దు, చిన్నాన్న నాకొద్దు, మాకున్నది మాకే ఎక్కువ చెప్పాలంటే. పర్లా మా పిల్లలు తరతరాలు వాళ్ళు ఎంత చదువులు చదువుకున్నా, ఎలా చదువుకున్నా మాకేం లోట్లేదు. అవసరమైతే వదిన ఒప్పుకుంటే బిడ్డలు ఇద్దరు నిన్నే తీసుకొని చదివిస్తాను. లేదు మొత్తం వీళ్ళ కుటుంబం దాడికి వచ్చామో అక్కడే మేము చూసుకుంటాం. దేవునికి స్తోత్రం. ఎవరున్నారని చేరదీసుకోవాలి. అంత ప్రేమ ఈ రోజుల్లో ఎవరికొని చెప్పండి. ఏమండి, దేవుణ్ణి నమ్ముకొని కూడా లేనిపోయిన ఓటాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఏం జరుగుతుందా, ఏం చేద్దామని. మీ అమ్మ నాన్న ఎంతకాలం బతుకుతారు? అలాగని చచ్చిపోరంటే ఈ ఆస్తి ఏమో మళ్ళీ ఎవరెవరు వస్తారో అన్నదమ్ములు ముందే ఏం చేసుకోరా అని అడిగించి వాళ్ళు ఉండరా? చక్కగా ఇతర అడిగారు, ముందే ఏం చేసుకోదేదో. రేపు పొద్దున అది కాదు ఇది కాదంటారు, లేకపోతే ఎక్కడ దాకా ఉందో అక్కడి నుంచి మాది అంటారు, ఇక్కడి నుంచే మీది, అక్కడి నుంచి ఏమో ఇంకోటి అంటారు. ఇలాంటివి ఏమైనా వస్తాయి. అదేదో మీ అమ్మ బాబు బతుకుంటారు ఆయన చేసుకో అంటే ఏం కావాలి? వీళ్ళకి ఆస్తే కావాలా. మరి ఆ తల్లి తండ్రిని ఎలా చూసుకుంటున్నారన్న విషయం కావాలి కదా. నేను కొంతమంది అనుభూతి చెప్తున్నాను, కొంతమంది చూస్తుంటాను నేను. వాళ్ళ ముసలి వాళ్ళు అయిపోయినా వదిలేసేసి ఊళ్ళు తిరుగుతుంటుంటారు. అలాంటి వాళ్ళు నేను చెప్తాను. అది చాలా చెడ్డ అలవాటు. అది చాలా చెడ్డ అలవాటు. తల్లిని తండ్రిని సన్మానించేవాడు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. ఏ లోటు రానివాడు దేవుడు, ఏ కొదువ రానివాడు, ఏ ఇబ్బంది కూడా ఆయన రానివాడు. ఏం చేతంటే ఆయన పేరు ప్రేమామయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, లోకాన దొరకనిదా ప్రేమ. జ్ఞానాన్ని కందని తండ్రి ప్రేమ. ప్రేమంటే ప్రేమ, యేసయ్య ప్రేమ, లోకాన దొరకనిదా ప్రేమ. జ్ఞానాన్ని కందని తండ్రి ప్రేమ.
సొగసు చూసి వలసేనుమా ఈ లోక యౌవన ప్రేమ. సొగసు చూసి వలసేనుమా ఈ లోక యౌవన ప్రేమ. రూపివైనా వికారివైనా అక్కున చేర్చును యేసయ్య ప్రేమ. కురూపివైనా వికారివైనా అక్కున చేర్చును యేసయ్య ప్రేమ. ప్రేమంటే ప్రేమ యేసయ్య ప్రేమ. లోకాన దొరకని దా ప్రేమ. జ్ఞానాన్ని కౌరని తండ్రి ప్రేమ. ఉన్నత స్థితిలో ఉంటే నిన్ను పలుకరించేను బంధు ప్రేమ. ఉన్నత స్థితిలో ఉంటే నిన్ను పలుకరించేను బంధు ప్రేమ. హీన స్థితిలో దీన స్థితిలో విడువక నిలిచేను యేసయ్య ప్రేమ. హీన స్థితిలో దీన స్థితిలో విడువక నిలిచేను యేసయ్య ప్రేమ. ప్రేమంటే ప్రేమ యేసయ్య ప్రేమ. లోకాన దొరకని దా ప్రేమ. జ్ఞానాన్ని కౌరని తండ్రి ప్రేమ. ప్రేమంటే ప్రేమ యేసయ్య ప్రేమ. లోకాన దొరకని దా ప్రేమ. జ్ఞానాన్ని కౌరని తండ్రి ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా చక్కటి పదాలు కనిపిస్తాయి మనకి. హీన స్థితిలో దీన స్థితిలో ఉన్నా కానీ మళ్ళీ విడిచిపెట్టని ప్రేమ ఎవరిదట? యేసయ్య ప్రేమ. ఎప్పుడు విడిచిపెట్టాడండి ఆయన. ఎప్పుడు మనల్ని అనాథగా విడిచిపెట్టాడు. ఏ విధముగా కూడా మనల్ని హీన స్థితిలో ఉంచడు. హీన స్థితిలో ఉన్న మనలను ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు కనుక మన దీనస్థితి కలిగి ఉండాలి. అంటే తగ్గింపు కలిగి ఉండాలి దేవుని దగ్గర. దేవుని దగ్గర ఎప్పుడైతే తగ్గింపు మనం కలిగి ఉంటామో ఆడు విడువక ఎడబాయిక మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు సొగసు చూసి వారు చాలా వలసి మురిచిపోతుంటారు అటండి. ఈ లోక యవన ప్రేమది. కొరీపివైనా వికారివైనా ఆయన ఏం చేస్తాడట? తన హక్కును చేర్చుకొని ప్రేమతో నిన్ను పలకరించే దేవుడే అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ కలిగినటువంటి గ్రంథం, ఆ ప్రేమను గురించి చెప్పేటప్పుడు నీలో ఆ ప్రేమ ఉంచుకుంటున్నావా లేక ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి చిరాకులు పరాకులు పనిచేస్తూ ఉన్నాయా? దేవుని వాక్యాన్ని చూసి నేర్చుకుంటే మాత్రం ఇవి మనం కలిగి ఉంటాం. ఏటో తెలుసిన గలతీ పత్రిక 5:22 చెప్పినట్లుగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, హర్షానిగ్రహము, ఈ 9 కూడా మంచి ఫలాలండి. మంచి ఫలాలు. దేవుని వాక్యాన్ని నిజంగా మనం భావించి అర్థం చేసుకుని ప్రభులో సరిగ్గా మనం జీవిస్తే మన ఆస్తులు ఈ లోకంలో ఆస్తిపాస్తుల మీద కానీ లేకపోతే మనతో కలిసి తిరిగి సరదాగా ఉండేవాళ్ళటువంటి కానీ మన మనసు ప్రయాణిస్తుంది. ఎదిగే కొలది ఒదిగదట్టుగా చేస్తుంది దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ మనలో ఉంటేనే, ఆ ప్రేమ మనలో ఉంటేనే. రాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది. ఆ అమ్మాయి చెప్తుంది, ఒక కుటుంబం అట్ట వారిలో ఆ ఊళ్ళో చక్కటి చర్చికి వెళ్తుంటారట వాళ్ళు. అయితే సడన్గా భర్తకి
పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందట. చిన్న వయసు 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు వచ్చేసింది. అది చాలా ఉధృతంగా వచ్చిందట. ఏ చదవట్లేవు, చక్కగా దేవునికి వెళ్ళేవారు, మరి వచ్చేసిందండి. చాలామంది అన్నారట, ఎందుకు వచ్చింది దేవుడు, ఇంకా దేవుడు అంటావటమ్మా, నీ 3 ఏళ్ళ మంచాన పడుకుంది. ఏం చేసి బతికి పిల్లలు పెంచావు నువ్వు అని అడుగుతారు. అంటే వాళ్ళకి ఏం కావాలండి? ఆస్తులు కావాలి, బతుకులు కావాలా ఈ లోకల్ బతకటానికి. అలా అని అడుగుతున్నారు. సరే, ఎంత భక్తిగా ఉండేవారు, దేవుని చాలా చాలా పరిచయం చేస్తూ ఉండేవారని చెప్పి ఆ యొక్క పాస్టర్ గారిని ఒక మాట అడిగిందట అమ్మాయి. అయ్యగారు, నేను మీ దగ్గర ఉండి ఇక్కడే ఏదో పని చేసుకుంటుంటానండి, నన్ను నా బిడ్డను కొంచెం మీరు చూసుకుంటే చాలండి అందట అమ్మాయి. పాస్టర్ గారికి నేను సహకారం ఎన్ని కొన్ని చేసుకుంటానండి, నాకు వెనకాల ఎవరు లేరు కదా. కుదరదమ్మా, అలాగెలా కుదురుతుంది? ఎంత భయంకరం చూడండి. కొంతమంది ఫోన్లే పాస్టర్ గారు అప్పుడు కనీసం కూతురు వీరన్నా అలాగే పొందుతారంటే, అవే అలాగే ఇవ్వడం జరగదండి, అలాగే ఇవ్వడం జరగదండి. చాలా ఇబ్బందులు ఉంటారు. ఇచ్చేదంటే దేవుని ప్రేమ చాలా మందిలో ఉండదండి. మాటలు చాలా ఉంటాయి, పలుకులు చాలా పలుకుతారు, కానీ ప్రేమ వారిలో ఉండదు. దేవుని ప్రేమ మనలో కలగాలంటే దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనం పఠిస్తూ ఆ ప్రేమను మనం సార్థకం చేసుకుంటుండాలి. ఆయన ప్రేమ చూపటానికైనా శోధనలు సహించాడు. యాకోబు పత్రిక, పేతురు పత్రికలు కానీ రాయబడి ఉంటుంది. మరి శోధన సహించిన వాడు ధన్యుడు. ఒక మాట చెప్తానండి, శోధన అంటే అనుభవం చెప్తున్నాడు. మొన్న గురువారం ఎప్పుడో కానీ మిషన్ భాస్కర్ వాళ్ళం కోటంకి వెళ్ళారు, ప్రార్థనకి వెళ్ళారు. నేను వాళ్ళ మండపేట వెళ్ళాను. లక్షవారం బుధవారం మనదే వాళ్ళు నెట్టారు కదా. 1 గంట ముందు వచ్చా, మీకంటే 1 గంట ముందు వచ్చా. భాస్కర్ బాణపోరు మనకు కూర్చోవటం కూడా కొంతమందికల సూర్యప్రకాశ్ పొద్దున్నే డ్యూటీ, తెల్లవారుజాను. నిద్ర లేకపోతే ఇంకా ప్రమాదం. అది ఏమాత్రం కన్ను అలా రెప్ప పడ్డాదో ఆ బస్సు జనాల మీద వెళ్ళిపోద్ది, అంతే. అంత జాగ్రత్త. నేనైతే పొద్దున్నే మళ్ళా మండపేట సభలకు వెళ్ళాలి. నాకు ఇలా మరి కార్యక్రమం ఉంది, పొద్దుట రావడం కష్టం వస్తే నిద్ర ఉండదు కదా, మధ్యాహ్నం చూస్తానులే అన్నాను. నేను సాయంకాలం వస్తాను. అయితే అబ్బాయి లేదా గారు మీరు రావాలండి, మీరు జిల్లా వాళ్ళు కదా, మీరు రాకపోతే ఎలాగని పట్టుకున్న కొంతమంది సేవకులు. సరే అని బయలుదేరారు. చక్కగా తయారైపోయి పొద్దున్న కలిపి చేసి వెళ్ళిపోయామండి. వాళ్ళు కూర్చున్నాం. కొన్ని పాటలు వచ్చేస్తాను, ఒకటి కొన్ని పాటలు రావట్లేదు. ఇలాగా జాగ్రత్తగా భోజనం టైం సమయం 2:30 అయింది. భోజనానికి లేసాం. భోజనం చేసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా షుగర్ డౌన్ అయిపోతుంది. మరి అంతమందిలో కూర్చుండగా నాకేమన్నా వెళ్తే అందరూ లేచిపోతారు కదా. వాడు గవ్వనే కాస్త ఓపుకునే బండి తీసుకుని జాగ్రత్తగాను మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. గవ్వ అక్కడ కాసేపు అలాగా పడుకున్నాను. అది ఎక్కిన తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చిన తర్వాత శోధన అంటే చెప్తున్నా ఎలా ఉంటుందో. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం అలా ఉంది. వెనకాల ట్యాబ్లెట్లు ఉన్నాయి. ఎలా ఉందంటే వెనక్కి వెళ్ళి తాళం తీసుకోవటం కూడా లేవలేకుండా చేస్తుంటుంది. ఆ డౌన్ అయిపోయిన షుగర్ అంతా బలహీన తెస్తుంది అన్నమాట. అలా ఉంది. అలా కూర్చొని తాళం తీసి కూర్చొని కాసేపు మంచిని తాగి అలాగ ఉన్నాను. అయితే అందులో కాస్త అన్నం ఉంది. అప్పుడు భోజనం చేద్దామని ఆ పళ్ళులో
వచ్చి మళ్ళా తల మీదేమో ముళ్ళ కిరీటము దిగొట్టారా, మొక్కలు ఉమ్మూసి ఊసి హేళన చేసి అలాగా ఆ పొయ్యి మీద పడేసి ఆ రెండు కాళ్ళు కూడా ఆ పొయ్యికి దిగొట్టేశారా, తాళ్ళతో కట్టి ఆ పొయ్యిని పైకి లేపి ఆ గోతులోకి కొట్టుకుని దింపారు. ఆ గోతులో పడేసిన శిలువ దేహం ఏమవుతుంది? చాలా భయంకరం. ఎంత శ్రమ యేసయ్య మన పాపాల కొరకు మరణించిన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవునితో మన సహవాసం ఎలా ఉంటుంది? ఎందుకు ఈ సంస్కార భోజనం మనం తీసుకుంటున్నామంటే ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా శ్రమలు వచ్చినా ఏ వచ్చినా కానీ ఏ మాత్రం కూడా తొట్టిల్లకుండా దేవునితో మన సహవాసం కలిగి ఉండాలని దేవునికి స్తోత్రం. అందుకే పేతురు భక్తుడు చెప్తున్నాడు, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలు పరిశుద్ధులై ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ప్రియులైన పిల్లలు. మనం అంటే ప్రియులు అంటే ప్రత్యేకంగా మనము ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రేమ గల దేవుడు కనుక ఆ మాట నా ప్రియులైన పిల్లలై మీరు ఆయన చెప్తున్నాడు. అక్కడ పూర్వం అజ్ఞాన దశలో మీరు ఉన్నారు, తెలియని దశలో ఉన్నారు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కనుక మీ ఉండిన ఆశను అనుసరించి గతకాలం ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు, ఎవరిని పిలిచిన వాడు ఎవరట? నమ్మదగిన వాడు. ఒక పాట పాడేవాడు, నన్ను పిలిచిన నా ప్రభువా నమ్మదగిన దేవా, ఈ సేవల సాధనము నిరతము నిన్ను కొనియాడెదా, ఈ సేవల సాధనము నిరతము నిన్ను కొనియాడెదా, యేసువా ఫ్యాన్సీ గారికి మంచి స్నేహితుడు. నేను ఫ్యాన్సీ గారి కూడా కలిసట చేపలు తెచ్చుకోవడం ఫారెస్ట్కి వెళ్ళేవారట. ఎంత పెద్ద చేప కనబడితే అంత పెద్ద చేప తెచ్చుకునేవారట. చక్కగా ఆ ఒక చేపనే పులుసు పెట్టి ఎగిరిపెట్టి ఫ్రై చేసి చక్కగా వంట చేసి తినేవారట. మంచి స్నేహితులు ఇద్దరు. అంత మంచి స్నేహితుడు ఈ పాస్టర్ గారు కొంచెం నిర్లక్ష్యం చేశాడు. ఎందుకంటే త్వరలో డబ్బు వస్తూ ఉంది, మంచి లగ్జరీగా వెళ్ళిపోతుంది ఫ్యామిలీ, పిల్లలు మంచి ఇల్లు వెళ్ళిపోతున్నారు, ఆ పిల్లలకి కార్లు ఉన్నాయి, వీళ్ళకి కార్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగ ఏం చేశాడంటే దేవుని ప్రేమను విడిచిపెట్టాడే. ఒకరోజు సడన్గా ఒంట్లో బాగాలేదంటే హాస్పిటల్లో చేసి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. అప్పుడు రంజీ గారు వెళ్ళారు. ఆయన పేరు కమలా గారు, నెల్లూరు. సరే ప్రార్థన చేద్దాం, తమ్ముడు ఏం బాధపడకుండా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు రంజీ గారి దగ్గర పిలుచుకో మాట్లాడట. పొరపాటు నాదే అన్న, పొరపాటు నాదే, నేను నిర్లక్ష్యం చేశాను. కొన్ని కార్యాలు జరిపించాలి, జరగకుండా ఆ సొమ్ము కూడా నేనే పొడగట్టుకున్నాను. దేవుడు క్షమించాలని అంటాడట. కూడా నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఎందుకు క్షమించాడు అంటే తాగలేదు ఎందుకు వచ్చాడట. ఆ మనసు మీద ఎలా ఉంటాడట, లేవటం ఒప్పులేదు. ఒక 15 రోజుల తర్వాత లేచి కూర్చుని ఆ కూర్చున్న ప్రేమలో బెడ్ మీద నేను చెప్పాట మొక్కలు ఇస్తాడట.
ఇది నర్సు వచ్చి సతావ పోతాయా ఏంటది అడుగుతుంది చాలు చనిపోయినా పర్లేదమ్మా. ఆ మోకాల మీద ఉంటే అడిగాడట నర్సుని, అమ్మ పెన్ను ఒక చిన్న కాగితం ఇస్తావా అన్నాడు. ఎలా రాసుకుంటావా అని అడుగుతున్నట్టు వాడు. ఇవ్వండమ్మా చాలు అన్నాడట. ఒక పేపర్ వచ్చి పుస్తకం పట్టుకొచ్చి ఇచ్చి పెన్ ఇచ్చే ఆ మోకాల మన కన్నీళ్ళు చూసి కన్నీళ్ళు కారుస్తూ ఈ పాట రాస్తున్నాడు. మమ్మ పిలిచిన మా ప్రభువా నమ్మ దగ్గర ఆ పాట ఆయన పశ్చాత్తాప పాడుతున్నాడట. దేవుడు అద్భుతంగా లేవనెత్తాడు. ఇంకా అనేక సేవలు చేయటం ప్రకటించాడు. తర్వాత నిర్ణయించారు. ఆ బిడ్డలో మనిషి మినిస్ట్రీ జరిపించుకుంటారు. దేవునికి భక్తులు రాసిన పాట. ఇంకా ఇంకా రాసిన ఇంకో పాట కూడా పాడేవాడు. కొన్ని పాటలు మర్చిపోయాం. కనుక మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన ఆయన అపనమ్మకస్తుడు కాదు. మన యొక్క తప్పిదాన్ని మన పొరపాటును మనం సరి చేసుకుని సంస్కార భోజనంలో మనం సంస్కారం కడిగి ఈ యొక్క ఆహారం ఈ యొక్క పానం తీసుకుంటే దేవుడు ప్రేమతో క్షమించి మనల్ని ఆదరించి హక్కుని చేర్చుకుని మనకున్న కష్ట పరిస్థితిని దూరపరిచి ఎవరు చూసినా చూడకపోతే యేసే ప్రేమ మనను విడువక ఎడబాయిగా ప్రేమిస్తారు. దేవునికి విడువక ఎడబాయిగా ప్రేమిస్తారు. మరి ఆ ప్రేమ విలువ తెలాలంటే దావీదు అంటున్నాడు, దుష్టుల ఆలోచుకున్నాడు ఒక పాప మార్గాన్ని నిలవక అపహాసం కూర్చొని చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమందు ఆనందించు దేవారాత్రములు ధ్యానించు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటావట? నీటి కాలువలను వారు నాటబడిన చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో నీటికి కొరత లేకుండా అలాగా నీవు నీ బిడ్డలో కూడా ఫలిస్తారు. ఆ ఫలాలే గలతీ పత్రికలో చదివినటువంటి ప్రేమ, సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, సాత్వికం చదివాం కదండి. ఇవి మనసు ఇవి ఉండాలి. మనం నేను చెప్పినట్టుకున్నాం కదా, ఒక పశువును బలి ఇవ్వటానికి దానికి కడుపును కోసి లోపల ఉన్న చెడిగంటే తీశారు. ఆ చెడిగంటే చదివాం కదా మనం, జ్ఞాపంగా ఇంకా అందులో నిలబడిపోయింది చాలా మందికి అండి. కొంతమందికి అడ్డిపోతే ఎలా బయటకు రావని ఇల్లు లేకపోతే ఎలా అనుకుంటారు. ఓ దిగితే తప్ప దేవుని ప్రేమ పొందలేము మనం, దేవుని కృపను పొందలేము. అది విడిచిపెట్టాలా. ఎవరి మీద గొడవలకి, యుద్ధాలకి, గొడవలకి, తిట్టుకోవడానికి, శపించడానికి వెళ్ళకూడదు. ఎవరిని మనం శపించకూడదు. మనం అంటారు నాశనమైపోతావు. ఎప్పుడు నాశనమైపోతావు నువ్వు. ఆరు సువార్త అలా చెప్తావు చెప్పండి. ఎప్పుడైనా కనపడ్డారు అమ్మా బాగున్నావా పెద్దమ్మ అన్నారు అనుకోండి, ఎలా సువార్త చెప్పగలవు? దేవుడు నమ్ముతావు బాబా. దేవుడు నిన్ను ఇలా బయట తీసుకుపోతాడు. ఎలా తీసుకెళ్తాడు? నువ్వు తిట్టిన తిట్లకి చెప్పకపోతే వాడికి ప్రేమతో చెప్పింది కాదు. ప్రతి వారి పట్ల మనం ప్రేమ సంబోధిస్తాం. మనకి ఎన్నో పాస్టర్ గారులు మొక్కల ఉమ్ములు వస్తున్నారండి, కొడుతున్నారు అవుతుంటే అండి. మొన్న ఎక్కడో గుడి దగ్గర ఎక్కడో పాస్టర్ గారు వెళ్ళిపోతుంటే ఆ దూడలు తెస్తున్నాడట. దూడ పేడేస్తాయి కదా, ఆ పేడ పాస్టర్ గారు ఎవరట వస్తున్నారు. పాస్టర్ అలా చూసి పోలే బాబు ఏమంటాడు? నీళ్ళు గారు పొల మాటకి. అదే మనలాట్లయితే ఏం చేస్తాం? అలా కళ్ళు మూసుకుని నెత్తికెక్కుని కళ్ళు బాగాను అంటారు. మనం ఊరుకుంటామా? ఎంత మాట అంటే పాటగారు మీకు ఏం తెలిసిన బాబు ఇలా మాట్లాడిందండి. నిజంగా అది బతకడం ఎందుకో అది శాపమండి, బతకూడదని ఆడదని అంటారు. అటువంటి వారి కొరకు మనం సహనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే మార్చబడతారు. చిన్నప్పటి నుంచి ఎలా తీసుకోండి. అవి భవిష్యత్తు వస్తూ అనుకునేవారు. ఎప్పటికప్పుడు తేడా వచ్చేస్తుంది కదా.
కొంతమంది కొన్ని సంవత్సరాలు కానీ మాకు కళ్ళకు మళ్ళీ ఎలాగ చెప్తానో ఒకసారి రేపు వస్తారా అంటే రేపు 7వ తారీఖున ఒక అబ్బాయి పెళ్ళి మా అక్క వాళ్ళు కొడుతామాట. వాళ్ళు అతను సిక్కులో ఎవరో కానీ మా బావగారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అక్క ఉద్యోగమే, ఆయన మంచి ఆఫీసర్, మంచి కోటేశ్వర్లు అండి, చాలా డబ్బు ఉన్నవాళ్ళు, బెంగళూరులో ఉంటారు. అదే మొన్న మధ్య పెద్ద ఇంటికి వచ్చింది, చంటిగా వచ్చాడే చెప్తున్నాం కదా, ఆయన అర్థం ఇచ్చిన బాబు. ఆ తమ్ముళ్ళు మేము కలిసి ఒకటి క్లాస్మేట్. అయితే ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు ప్రతి కార్యక్రమానికి నన్ను పిలుస్తూ ఉండేవారు. నాకు తెలియకెళ్ళేవాడు కాదు, అవుతుంది. ఈరోజు తనే స్వయంగా కనుక మరి మేనేజ్ పెళ్లి తప్పని రావాలని అన్నారు. మా పెళ్ళి కొంచెం భిన్నంగా జరుగుతుంది, హిందువులే కానీ హిందూ పెళ్ళి అప్పుడు జరుగుతాం అన్నారు. నాకు అనిపించి చాలా పెళ్ళి ఎలా జరుగుతున్నదని. సరే తప్పనిసరి వస్తాను నేను. శుక్రవారం పెళ్ళి, ఈలోగా 4వ తారీఖున ఒక కార్యక్రమం ఉంది, 5వ తారీఖున ఒక కార్యక్రమం వైజాగ్లోనే. ఈ 3 కార్యక్రమం చక్క పెట్టుకుని శనివారం వస్తాను. శనివారం అయినా కాకినాడలో దిగిపోయి కాకినాడలో బ్యాన్సీ గారి ఇంటికి అక్కడ ఆఫీసు మీటింగ్ చూసినప్పుడు వస్తాను. మంగళవారం మధ్యాహ్నం వెళ్ళిపోతాను. ప్రారంభించే ప్రయాణాల్లో మొదలు చెప్పింది అందరికంతా తెలిసిన ఇంటికి అవ్వాలని కూడా మానంటే నాకు తెలుసు. నేను ఇన్సూరెన్స్ ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్తాను. వాళ్ళు నా గుమ్మలోకి రాకుండా నాకు అనవసరం. నేను వెళ్తాను, నన్ను చూసిన వాళ్ళు ప్రభుని కూడా వాళ్ళు గమనిస్తారు. దేవుని సేవ చేస్తున్నాడు కదా, యేసు ప్రభు దేవుడే కదా అనేటువంటి ఆలోచన వాళ్ళు కలుగుతుంది. ఈరోజు కలుగుతుంది చాలా మందిలో. కనుక మన యొక్క పరిస్థితి ఏక హృదయాల్లో వేసే ప్రవేశించడానికి అనుకూలంగా ఉండాలి. అందుకే వెళ్తుంటాను. మన అన్నవాళ్ళు మనము ఎప్పుడైతే వదిలేమో సమాజంలో మన గౌరవం కూడా పోతుంది. ఎప్పుడు గమనించండి. రూతు అత్తవారింటికి వచ్చింది, ఏమన్నది? నువ్వు వెళ్ళిపోమ్మా, ఎవరొస్తున్నావు కదా, వెళ్ళిపోయి పెళ్లి చేసుకో, ఎందుకు వచ్చింది ఈ బతుకు అని అంటుంటే అలాగన్నట్టు అత్తయ్య నీ దేవుడే, నీ జనమే. ఈ రోజులు ఎలా ఉన్నాయండి? ఆవిడ జన్మల జనాలు, భర్త పక్క జనం కాదు, అది ఎవరు పంపకి ఎవరు అలా ఉన్నారు కొంతమంది. వాస్తవంగా ఆడబిడ్డకి అత్తవారింటి జనాలు ఉన్నాము. దేవుని వాక్యం, దేవునికి స్తోత్రం. వాళ్ళ తల్లులు వాళ్ళ తండ్రులు వాళ్ళు ఎలా బలపరిచినా అది వ్యతిరేకం అవుతుంది. అక్కడ ప్రేమ చూపించుద్దాం కదా. అక్కడ నీ భర్త పక్షాన ఉన్నట్టు కుటుంబాలే నీకు జన సమూహం. దేవుని వాక్యం ఇశ్రాయేలు వాళ్ళు ఎలాగ అబ్రహాము తన కుమారుడు వివాహ విషయంలో కూడా చెప్పాడు. కనుక తన ఇంటి వారు అనేటువంటి లక్షణం ఆడదనుకుంటారు. అప్పుడు ఆ కుటుంబం నిలబడితే సాంప్రదాయం అవుతుంది. అది వ్యతిరేక సాంప్రదాయం అవుతుంది. అది అట్టాడికి వెళ్తుంది ఒక రోజున. ఏదో డబ్బులు నుండి ఆదుకునే వాళ్ళే డబ్బులు ఇస్తేనే కావాల్సిన అనుకుంటే డబ్బు ప్రధానంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే క్రీస్తుని తెలియని వారికి నువ్వు చేరువై వారిని పలకరించి వాళ్ళని మెలుగు చేసి క్రీస్తు తట్టు తిప్పేటి జ్ఞానాన్ని సంపాదించుకో. అంతేగాని నీ వాళ్ళు జ్ఞానం బట్టి జ్ఞానం కాదు, ఆ జ్ఞానంతో మనకు కావస్తుంది. అలాగే వాళ్ళు వదిలిపెట్టమని కాదు. అక్కడ ముఖ్యంగా ఆడదానికి అత్తవారి ఇంటి పక్క వంశమే తరతరాల వంశం. దేవునికి స్తోత్రం. వెళ్ళిన తర్వాత ఎవరింటి పేరు ఉంటుంది అక్కడ? వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళకే ఇంటి పేరు ఉంటుంది. వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళకే ఇంటి పేరు ఉంటుంది. మీ అమ్మగారింటి పేరు పెట్టచ్చు కదా, మీ అమ్మగారింటి పేరు పెట్టచ్చు కదా. అది ధర్మశాస్త్రానుసారం అనేది కాదు, వాస్తవం కాదు, దేవుని వాక్యాన్ని కూడా సరితగ్గది కాదు. ఎప్పుడు కూడా అది గమనించాలండి. మనం ఎలా ఉంటున్నాం, మన కుటుంబ విధానం ఎలా నడుస్తుంది, మా నాన్న వాళ్ళు ఎవరు చేరువయ్యేవారు తెలుసుకోవాలి. కానీ కొంతమంది నాకు వచ్చినప్పుడు మన మా పెద్దన్నయ్య గారి అబ్బాయి ఫోన్ చేసి, మా అచ్చెన్నాన్న గారి అబ్బాయి ఫోన్ చేసి, గంగవరం వాడు ఫోన్ చేసి, అదే రమణ నాకు తెలియట్లేదు కానీ
అసలు మరి ఇంతవరకు చాలా దేవతలు నేను చూపిస్తున్నాను, ఇంకా మనకు తెలియని దేవతలు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాడు. అంటే ఆమె పూజ చేస్తున్నాం, ఇప్పుడు ఇంకా వచ్చిన అక్కడికి తిరుగుతాం గమనించుకోవట్లేదు. ఇంకేమైనా నిజం ఉన్నారేమని, ఇంకా ఏం ముస్లింలు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలాంటి ఆలోచనలు. దేవుడి కోసం తప్పబడిపోతాం, ఏదో కోసం పాడుకుంటాం. కానీ మన కుటుంబీకులు కోరికలు ఎవరెవరో ఏంటి ఇంకా ఎక్కడైనా ఉన్నారు వాళ్ళు, మన వాళ్ళు అన్నవాళ్ళు ఈ మాట అంతా బాగుంటాయి, వాళ్ళు కలిస్తే ఎలా ఉంటాయి. కాబట్టి నేను ఎప్పుడు ప్రతి వాళ్ళు తక్కువ ఎవరికి నిలుస్తుంది, ఎవరికి కూడా నిలుస్తుంది. వచ్చిన రాబోయే పథకంతో నా నేను సంపాదించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక క్రీస్తు యొక్క ప్రేమ మనం పంచాలంటే నువ్వు అనుదినము కూడా దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని నువ్వు అనుదినము పఠనం చేయి, అనుదిన వాక్యంతో సహవాసం చేయి. అప్పుడు నీ జీవితము నీటి కాలువరి నాటబడిన చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో అలా ఉంటుంది. నీ ఆకు వాడదు, అంటే పిల్లలు వాడిపోరు. ఈ ఆకు వాడదు, తన కాలం ముందు ఫలం ఇచ్చే చెట్టు. ఆ పిల్లలు మంచి ఫలాలు కలిగి ఉంటారు. నీవు ఏది చేయాలనుకుంటావు అది సఫలం అవుతుంది, ఏది చేయాలి అది సఫలం అవుతుంది. ప్రేమ ఉండాల. మన ఇంటికి వస్తే కోడలు ఒకలాగానో, మన ఆ పరాయి ఇంటికి వస్తే మన కూతురుని ఒకలా కాదు. పరాయి ఇంటి నుంచి మన ఇంటికి వచ్చిందంటే ఆడపిల్ల ఎలా ఉండాలా? నేను చెప్తాను, నోరు మెదపకుండా ఉండరు, అది ఖచ్చితం. మనసులో ఏది పెట్టుకుని చూద్దాం ఎంతవరకుతో చూద్దాం, ఎందుకుది? నీ ఆంతరంలో ఉన్నటువంటి స్వభావాన్ని తెలిసి మాట్లాడుతున్నామని దేవుడు కనుగొనించు. దేవునికి స్తోత్రం. మన మంచి సేవకుడు అండి ఆయన. అంతకుముందు ఇంకో మంచి సేవకుడు వాక్యం చెప్పాడు. ఈ సేవకుడు మంచి, ఆ కిరణ్ పాల్ గారని మంచి వేదాల్లోంచి కూడా చాలా ఈజీగా మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన కూర్చున్నాడు, ముందుగా వచ్చారు, 1 గంట కూర్చున్నాడు ఆయన. ఈయన లేచి వాక్యం చెప్పడం అన్నాడు, సహోదరులు ఎనోస్ కుమార్ గారు వాక్యం చెప్తుంటుంటే దేవుడు నాతో మాట్లాడాడు. అందుకేమో దేవుడు 1 గంట ముందుగానే ఇక్కడ తీసుకొచ్చాడు అన్నాడు. ఈయన మహాసేవకుడే. కానీ ఏమంటున్నాడు, ఎనోస్ కుమార్ గారు మాట్లాడుతుంటే దేవుడు నాతో మాట్లాడాడు. నిజం, అలాగా ఆయన ఎంత సేవకుడు, సాక్ష్యం చెప్పాల్సిన పని లేదు అతనికి. దేవుని వాక్యం అంతా మాట్లాడేటప్పుడు ఏ గుణ లక్షణాలు మనలో ఉన్నాయో అవి పైకి తీయటానికి దేవుడు మాట్లాడతాడు. ఆయన పైకి తీస్తే నువ్వు బయట పారవేయలేటండి. అవి ఆయన పైకి తీస్తే మాత్రం పాడేస్తేలాగా ఓ మూలకు అనగదొక్కేస్తే కయ్యనులాగా మనము చెడ్డ సాక్ష్యమే కలిగి ఉంటాం దేవుళ్ళలో. కనుక సంస్కార కార్యక్రమానికి ఉండేటట్టు మనము ఎదుటి వాళ్ళ బిడ్డల పట్ల ఎలా ఉంటున్నాం, మన బిడ్డల పట్ల ఎలా ఉంటున్నాం, కనుక అన్యజనుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం, సంఘంలో ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా ఉంటాం విషయాన్ని గమనించుకుని సరి చేసుకుని ఈ సంస్కార బోధన తీసుకోవటానికి సిద్ధపడదాం. దేవుడి అటు కృప మనగా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఆలోచించిన వాక్యాన్ని బట్టి నీ మనసులో ఏముంది? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా ఉన్నదా